సార్ బీఎస్సీ అగ్రికల్చర్ ఇంట్రెస్ట్ ఉందండి చాలామందికి. కానీ ఎక్కడ బాగా చెప్తారు, ఎక్కడ ఫ్యాకల్టీ బాగుంటుంది, ఈ సర్టిఫికేట్ మనకి ఫ్యూచర్లో ఎంత బాగా ఉపయోగపడుతుంది, మనం ఎంత స్కిల్ఫుల్గా తయారవుతాం, ఇవి స్టూడెంట్స్ అలాగే పేరెంట్స్ చూసే విషయాలు. అందులో ఇవే నేను వీడియోలో చెప్పాలి అని అనుకుని డిసైడ్ అయ్యాను. అది మీ ద్వారా చెప్తే ఇంకా బాగుంటుంది. బీఎస్సీ అగ్రికల్చర్ మార్వాడి యూనివర్సిటీ అసలు ఏం అందిస్తున్నారు, ఇక్కడ ఏ విధంగా ఉన్నాయి, ఈ కోర్సులో ఉండేటువంటి ఏంటి స్పెషాలిటీ, ఎందుకు చదవాలి? బీఎస్సీ అగ్రికల్చర్ కోసం మనం మాట్లాడుకుంటే చాలామంది పిల్లలు ఏమనుకుంటారంటే బైపీసీ చదివిన పిల్లలు మాత్రమే దీనికి ఎలిజిబిలిటీ అనుకుంటారు. అలా కాకుండా ఈ బీఎస్సీ అగ్రికల్చర్ని బైపీసీ చదివిన పిల్లలతో పాటుగా ఎంపీసీ చదివిన పిల్లలు కూడా ఈ బీఎస్సీ అగ్రికల్చర్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్టుగైతే మనకి మార్వాడి యూనివర్సిటీలో 2021 అంటే ఇప్పుడు మన దగ్గర థర్డ్ ఇయర్ బ్యాచ్ రన్ అవుతుంది. నెక్స్ట్ ఇయర్కి ఫస్ట్ బ్యాచ్ బయటికి వస్తుంది అనమాట. సో మనకి ఈ బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ ఏదైతే ఉంటుందో అంటే దీని మీద అవగాహన కరెక్ట్గా లేక ఇటువైపు వచ్చే పిల్లలు చాలా తక్కువగా ఉంటారు. ఈ మధ్య కాలంలో ఈ కోర్స్ యొక్క ఫ్యూచర్లో మంచి డిమాండ్ ఉండబోతుంది అని తెలుసుకున్న తర్వాత ఈ మధ్య కాలంలో చేంజ్ వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే ఇండియాలో ఒకప్పుడు ఇండియాలో ఉన్న మొత్తం స్టేట్స్లో కలిపి కూడా 100 కాలేజెస్ కూడా లేవు. ఇప్పుడు ఆ సంఖ్య పెరిగింది. డెఫినెట్లీగా బీఎస్సీ అగ్రికల్చర్ చదివి ఎందుకు అని పక్కన పెట్టేసిన సబ్జెక్ట్ అది యాక్చువల్లీ. ఎగ్జాక్ట్లీ. కానీ అది ఎంత ఇంపార్టెంటో, దానికి ఎంత ఫ్యూచర్ ఉందో ఇప్పుడు తెలుస్తుంది, ఇప్పుడు తెలుసుకుంటున్నారు. సో ఆ రకంగా ఎప్పుడైతే చాలా మంది పిల్లలు ఆ కోర్స్ గురించి ఎంక్వైరీ చేయటం ఇవన్నీ స్టార్ట్ చేసిన తర్వాత మనం 2021లో మనం స్టార్ట్ చేయడం జరిగింది అనమాట. సో ఎవరైతే ఈ బీఎస్సీ అగ్రికల్చర్ చేయాలనుకుంటారో I can guarantee them they'll have a very good future. మహేంద్ర గారు, బీఎస్సీ అగ్రికల్చర్ అన్నారు. అంటే ఏం చేస్తారంటే ఏం చదువుతారు వీళ్ళు? అగ్రికల్చర్ అంటే మనందరికీ తెలిసిందే కదా, స్వయంగా మనం చేయకపోయినా తాతల నుంచి తండ్రి నుంచి చూస్తున్నదే. అందరూ బ్యాక్గ్రౌండ్ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే. పండించడం ఎలా పండిస్తారు, ఏంటిదో ప్రాసెస్, సంవత్సరానికి 2 పంటలు వస్తాయి, ఇదంతా మనకి తెలిసిందే. పర్టికులర్గా కోర్సు లాగా చదివేది ఏముంటుందండి? అంటే ఏం చదువుతారు వీళ్ళు? మనం ఒక రకంగా అసలు వీళ్ళు ఏం చేస్తారు ఏంటి అనుకొని మనం చూస్తే మనకి ఒకప్పుడు ఉన్న పాపులేషన్కి ఇప్పుడున్న పాపులేషన్కి చాలంత పెరిగింది. అంటే ఏ విషయం మీరు చూసినా పెరిగి ఉంటుంది. మరి మన తాతలు ముత్తాతల నుంచి వస్తున్న అదేంటంటే ఆ టైంలో టెక్నాలజీ లేదు. అంటే ఒక సైకిల్కి మోటార్ యాడ్ అవ్వగానే మోటార్ సైకిల్ అయింది, రైట్? అది 30 కిలోమీటర్ స్పీడ్లో వెళ్తే ఇది 100 కిలోమీటర్స్ 200 కిలోమీటర్ స్పీడ్లో వెళ్తుంది. సో ఇక్కడ ఈ అగ్రికల్చర్లో కూడా ఈ చదువుకున్న వాళ్ళు ఎప్పుడైతే వస్తారో వాటి మీద బోల్డ్ అంతా రీసెర్చ్ చేసి సో దీంట్లో ఆ స్పీడ్ని తీసుకొస్తారనమాట. ఈ హైబ్రిడ్స్ కానీ, అంటే ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే ఈ హైడ్రోఫోనిక్స్, రైట్? దానివల్ల ఎంత చేంజ్ రాబోతుంది. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే పెరుగుతున్న పాపులేషన్ కావచ్చు, లేకపోతే ప్రస్తుతం లాట్ ఆఫ్ డిఫికల్టీస్, మనకి ఛాలెంజెస్ ఉన్నాయి. ఎప్పుడు వర్షం వస్తుందో తెలియదు, ఎప్పుడు వాటర్ ఉండదో తెలియదు, ఇట్లాంటివంటి బోల్డ్ అన్ని డిఫికల్టీస్ ఉన్నాయి. వీళ్ళంతా నేర్చుకోబోయేది ఇవే అనమాట. అంటే సాయిల్ లేకుండా కూడా ఎట్లా అగ్రికల్చర్ చేయొచ్చు, రైట్? సాయిల్ లెస్ అగ్రికల్చర్ అంటాం. అదేవిధంగా వాటర్ తక్కువ వాడుతూ ఎట్లా అగ్రికల్చర్ చేయొచ్చు, రైట్? ఈ కైండ్ ఆఫ్ అంతా కూడా వీళ్ళు దాని మీద ఎప్పుడైతే స్టడీ చేస్తారో, అప్పుడే దాంట్లో ఎప్పుడైతే రీసెర్చ్ చేస్తారో అప్పుడే మనకి బెటర్, అంటే నెక్స్ట్ జనరేషన్కి కావాల్సినవి అప్పుడే అందించగలుగుతారు.